నమస్తే. ఒక చిన్న మంచి మాట. చాలామంది హ్యాపీగా బయటికి కనిపిస్తూ ఉంటారు. మరి వాళ్ళకి బాధలు ఉండవా? స్ట్రెస్ ఉండదా? డెఫినెట్గా ఉంటుంది. కానీ ఆ బాధ, స్ట్రెస్ ఇవేమీ కూడా పైకి కనిపించకుండా వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నట్లుంటారు, నవ్వుతూ ఉంటారు. మరి ఒకటి వాళ్ళకు కూడా తెలియని విషయం ఏంటంటే, వాళ్ళ సబ్కాన్షియస్ లెవెల్లో ఈ బాధ, ఈ స్ట్రెస్ ఇవి రెండు కూడా పేరుకుపోతూ ఉంటాయి. మరి ఇట్లా పేరుకుపోయినప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి ఏదో ఒక టైంలో ఒక అనారోగ్యం వస్తుంది. ఇది సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయిన విషయము. ఆ స్ట్రెస్ని, బాధని ఎప్పటికప్పుడు గనక తీసుకోకపోతే వాళ్ళు డెఫినెట్గా కూడా ఏదో ఒక సీరియస్ ఇల్నెస్కి గురవుతారు. కాబట్టి ఎప్పటి స్ట్రెస్ అప్పుడు తీసేయాలి, ఎప్పుడు బాధ అప్పుడు తీసేసేయాలి, నలుగురితో చెప్పుకోవాలి, ఏడవాలి. ఏదో ఒక రకంగా ఆ బాధని, స్ట్రెస్ని బయట పెట్టుకుంటేనే మనము ఆరోగ్యంగా ఉండగలం.